రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని తన జనులుగా పిలుచుకుంటున్నాడు. యెషయా గ్రంథంలోని 41వ అధ్యాయంలో 8 నుండి 10వ వచనంలోని దేవుడు యాకోబు వంశస్థుల గురించి, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఏదో మంచివారని కాదు, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుడికి ఇష్టమైంది కాబట్టి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మీరు మంచివారు, నేను మంచివాడినని కాదు, దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. ఆయన బిడ్డలుగా, విశ్వాసులుగా మనం పిలువబడుతున్నామంటే మనం చేసిన ఏ మంచి నీతి కార్యం వల్ల కాదు, ఏ మంచి పని వల్ల కాదు. ఎఫీసులకు రాసిన పత్రికలో అంటాడు, 2వ అధ్యాయము చూద్దామండి ఒకసారి, 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇశ్రాయేలీయుల యొక్క మంచితనం వల్ల కలిగినది కాదు. దేవుడు వారిని ఏర్పరచుకున్నది. దే డోంట్ డిజర్వ్ ఇట్, వీ డోంట్ డిజర్వ్ ఇట్. మనం అర్హులం కాము, ఆయన బిడ్డలుగా పిలువబడే అర్హత కూడా మనకు లేదు. కానీ దేవుడు ఇష్టపడ్డాడు మనం ఆయన పిల్లలని పిలువబడాలని. ఎంత గొప్ప ధన్యత ఈరోజు మనం పొందుకున్నాం విశ్వాసులుగా. ఎంతోమందికి లేని కృప ఈరోజు దేవుడు తన పిల్లలకి అనుగ్రహించాడు. తండ్రి, అబ్బా అని పిలిచే కృప దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. అది కాపాడుకుందాము. ఆయన మనల్ని ఇష్టపడ్డాడు, ఆయన మనల్ని ప్రేమించుకున్నాడు, పేరు పెట్టుకొని పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు, ఆయన పిల్లలుగా ఈరోజు ముద్రించుకున్నాడు. దేవునికి స్తోత్రము. ఎంతో గొప్ప భాగ్యము మనం పొందుకున్నాము. ఎంతోమందికి లేని ధన్యత ఈరోజు క్రైస్తవులుగా, ఈరోజు దేవుని బిడ్డలుగా మనం పొందుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రము. జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు నేను క్రైస్తవురాలని, విశ్వాసుడిని, విశ్వసిస్తున్నాను దేవుణ్ణి అని ఎవరైతే అంటున్నారో, అమ్మ, అందరూ రక్షింపబడరమ్మా. ఇది నేను చెప్పటం లేదు, వాక్యమే సెలవిస్తుంది. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు, కానీ ఆ యొక్క జీవితం వెనకాల ఎంతో నటన ఉన్నది, ఎంతో వేషధారణ ఉన్నది. విశ్వాసులుగా మన బాధ్యత ఏమిటంటే యథార్థముగా మనం జీవించాలి. దేవుడు మన అందరికీ అవకాశం ఇచ్చాడు. తన బూరగా ఉండే అవకాశము దేవుడు ఇచ్చాడు. సిగ్గుపడకుండా, యేసుక్రీస్తు ప్రభువుని నేను అంగీకరించాను నా రక్షకుడిగా అని సిగ్గుపడకుండా మీరు వెళ్ళండి, చెప్పండి ఎందుకు అంగీకరించారు, ఏమున్నది అంత గొప్ప ఆ దేవుణ్ణిలో తెలియపరచండి. లోకానికి అవకాశం ఉన్నదండి, ప్రాణాలు ఉన్నాయి, శ్వాస పీల్చుకుంటున్నాము, ఆరోగ్యము బాగుంది, అన్నీ బాగున్నాయి, మరి ఇంకెందుకు వెనకాడుతున్నాము? అందుకనే అంటాడు ఈ వచనములో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అంటే పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే ప్రవేశిస్తాడు అంటున్నాడు పరలోకానికి. మనం నిజంగా తండ్రి చిత్తం గైకొని, చిత్తాన్ని తెలుసుకొని, చిత్తము కనిపెట్టే వారముగా మనం ఉండి జీవిస్తున్నామా? వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ప్రతి ఒక్కరూ అడగండి, ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నిన్ను ప్రకటించే అవకాశము నాకు ఇవ్వండి, ఒక విశ్వాసిగా నిన్ను మహిమపరిచే భాగ్యము ఎక్కడున్నా నాకు అవకాశమని దయచేయమని మీరు ప్రాధేయపడండి. దేవుణ్ణి ఘనపరిచే అవకాశము ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని నమ్మాడు. ఆయన మహిమ పొందుకోవటానికి దేవుడు తన పాత్రలుగా ఈరోజు మనల్ని ఎంచుకున్నాడంటే, ఏ యోగ్యత లేని మనల్ని ఆయన మహిమపరచుకోవటానికి ఒక పాత్రగా నిన్ను నన్ను ఎంచుకున్నాడంటే ఎంత ధన్యత పొందుకున్న వారంగా మనం ఉన్నాం. ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించే కృపని అడుగుదాము దేవుణ్ణి. నన్ను అడుగుము, నేను నీకు జనులని స్వాస్థ్యముగా ఇచ్చేదను, దేశములు నీ సొత్తుగా ఇచ్చేదను. ఎంత గొప్ప మాట అండి. సో మనకి బాధ్యత ఉంది. అందుకనే అంటున్నాను, ఊరికనే చర్చికి వెళ్ళిపోయి ఆ తర్వాత సామాన్యమైన జీవితము జీవిస్తే అది సరైనది కాదండి. ఒక విశ్వాసిగా చాలా బాధ్యతలు ఉన్నాయి ఈరోజు.
దేవుడు మంచి కార్యములు చేసే సాధనముగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎంచుకున్నాడు. నీలో ఆ యొక్క కార్యము చేసే కృప కూడా దేవుడు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 30వ వచనము చూద్దామండి. గోధుమల గురించి, గురుగుల గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి ఇందులోని. ఈరోజు మనము జీవిస్తున్నాం విశ్వాసులుగా, అవిశ్వాసుల మధ్యలో విశ్వాసులుగా మనం జీవిస్తున్నాం. కానీ చాలాసార్లు ఏమైపోతున్నాయంటే చాలామంది విశ్వాసులు వెనకబడిపోతున్నారు వారి విశ్వాసములో. అవిశ్వాసులకి వారు చూపించవలసిన విశ్వాసానికి దేవునిలో తేడా లేకుండా పోతుంది. ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావా, జాగ్రత్తగా ఉండి. ఒక రోజు రాబోతుంది, ఆయన గోధుమలని గురుగులని వేరు చేసే రోజు ఒక రోజు రాబోతుంది. ఇప్పుడే అవకాశం ఉన్నది, ఈ క్షణమే అవకాశం ఉన్నది మన ప్రవర్తనను మనం మార్చుకోవటానికి. చచ్చిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము, బ్రతుకుండగా మనం చేయగలుగుతాం. కాబట్టి మనం మార్చుకుందాం మన ప్రవర్తన తీరు, ఆలోచన తీరు, అన్నిటినీ మన వైఖరిని మార్చుకుందాము. దేవునికి ఇష్టలుగా, అనుకూలంగా మనము జీవిద్దాము. చదువునన్నా. కోతకాలం వరకు రొంటిని కలిసి ఎదగనీయడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును నేను. ఒకరోజు కోతకాలం రాబోతుంది. ఆ కోతలో మనం ఉంటామా ఉండమా అని ఈరోజు మనం చేసే పనులను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాట తీరు బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి ఆ రోజు దేవుడు నిర్ణయిస్తాడు. సో జాగ్రత్తగా ఉండండి, మీ ప్రవర్తన తీరు మార్చుకోండి. ఒకవేళ దేవునికి ఇష్టలుగా మీరు ఇంకాను జీవించలేకపోతే దేవుడిని అడగండి. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రం ఆయన త్రోసివేయడు. విశ్వాసులుగా చాలా గొప్ప బాధ్యత ఉన్నది, చాలా గొప్ప భారము. దేవుడు మనల్ని నమ్మి తన పనిని, ఆ బాధ్యతని నీకు నాకు అప్పగించాడు. యథార్థముగా పని చేద్దామండి, దేవుని రాజ్యము స్థాపిద్దాం మనము ఈ లోకములోని. చూడండి, యోహాను సువార్తలోనంటాడు ఒక మాట, 16వ అధ్యాయము 23 నుండి 27. అటువలే ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎంత గొప్ప మాట అండి ఇది! విశ్వాసులకి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప వాగ్దానము. ఇది వరకు మీరేమియు నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి స్తోత్రము. మీ సంతోషము అంటే, మీ సంతోషం అంటే కారు, బంగ్లా, ఆస్తిపాస్తులు, సిరి సంపదలు కాదండి. ప్రభువా, రక్షణ లేదు ప్రభువా, వాడు రక్షించబడితేనే అది నాకు సంతోషము తండ్రి. ఇది మనం అడగవలసింది. ఒక బాధ్యత కలిగిన విశ్వాసుడు దేవుణ్ణి కోరుకునేది ఇదే. నీ సంతోషం ఎందులో ఉంటుంది? ఒక పాపి దేవుని వైపు తిరిగితేనే కదా మనకి సంతోషము. ఒక పాపి రక్షించబడితే పరలోకములోని ఎంత గొప్ప సమూహము, ఒక గొప్ప పండగ జరుపుకుంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అమ్మా, ఇందులోనే కదా మన సంతోషము. మన ఇంటిలో వారు రక్షింపబడితేనే కదా సంతోషము. మన పొరుగువాడు రక్షించబడితేనే కదా సంతోషము. మన స్నేహితుడు రక్షించబడితే కదా సంతోషము. మీ సంతోషం ఎందులో ఉన్నదండి? మీ సంతోషము ఎందులో ఉన్నది? విశ్వాసులుగా ఈరోజు మీరు తెలుసుకోవాలి. దేవుని కార్యములో మీ సంతోషం ఉండాలి. దేవుని ఆత్మ పొందుకోవటంలో మీ సంతోషం ఉండాలి. ఆత్మ ఫలము, ఆత్మ వరాలు పొందుకోవటంలో మనము సంతోషంగా ఉండాలి. లోక సంబంధమైన వాటిని పొందుకునే దాంట్లో సంతోషము కాదండి. అది తాత్కాలికంగా ఉంటాయి. అది మనల్ని విడిచిపెట్టి ఒకరోజు పోతుంది. అవి మనతో పాటు రావు. నిత్యమైన వాటిని అడగండి, సంతోషంగా దేవుడిని అడగండి, ఆయన నామములో అడగండి. మీ సంతోషము పరిపూర్ణము అగునట్లు ఆయన మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. దేవుడు అబద్ధం ఆడటకు మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. విశ్వాసులుగా అడగండి, ప్రభువా, నాకు సంతోషం ఉద్యోగములో కాదు నాయన తండ్రి, సిరి సంపదలో కాదు నాయన, గర్భఫలములో కాదు నాయన తండ్రి, నా భర్త రక్షణలో ప్రభువా, నా తల్లిదండ్రుల రక్షణలో, నా స్నేహితుడు రక్షణలో, నా పొరుగువాని రక్షణలోనే నాకు సంతోషము. వాడు రక్షించబడితే ఎన్ని అపరాధముల నుండి, ఎంత గొప్ప తీర్పు నుండి నాయన వాడు తప్పించబడతాడు. ఇంకా అంతకన్నా సంతోషము నాకేముంటుంది ప్రభువా? ఇది మనం అడగవలసింది విశ్వాసులుగా.
కానీ అంతసేపు అడుగుడి మీకు ఇయ్యబడునంటే లైన్గా పెద్ద లిస్టు పెట్టుకుంటాం మనం. అంతేనా? ఏమేమి అడుగుతున్నామో అంత మన సంతోషము కోసమే అడుగుతున్నాం కాదమ్మా. ఇతరులు క్షేమము కోసం మనం అడుగుదాం, అందులోనే మన సంతోషం ఉండాలి. మన శత్రువులు వారు కూడా రక్షించబడాలి, అందులో మన సంతోషం ఉండాలి. ఇలాంటి వాటిలో మనం సంతోషించాలి. కానీ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ, దేవుడు నాకు మొబైల్ ఇచ్చాడు సంతోషిస్తున్నాను, దేవుడు నాకు కారు ఇచ్చి, చాలామంది పెట్టుకుంటారు, తప్పేం లేదు. కానీ అందులో కాదు మన సంతోషం ఉండవలసింది. వస్తువులు పొందుకొని సంతోషపడే క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఉండటానికి దేవుడు తన రక్తాన్ని చిందించలేదండి. ఇతరులు రక్షణలో మన సంతోషం ఉంటే నిజంగా అది నిజమైన సంతోషముగా మనం భావించాలి. ఉందండి. ఎప్పుడైనా ఎవడైనా నాశనం అయిపోవాలని అనుకున్నారా? వాడు బ్రతుకు భ్రష్టు పట్టాలని అనుకున్నారా? వాడికి ఇలా జరిగిందని మీరు సమర్థించుకున్నారా? అది తప్పైనా ఆ తప్పుని మీరు సమర్థించుకున్నారా? అయితే మన విశ్వాసులము కామండి. కీడు చేసేవానికి ప్రతిఫలముగా మేలు చేయని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందులోనే మన సంతోషం. వాడు కీడు చేసిన మేలు చేస్తే నువ్వు సంతోషము పొందుకోయే, ఇదే నిజమైన సంతోషము. అడగండి, ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో నేను సంతోషము పొందుకునే భాగ్యము నాకు అనుగ్రహించు ప్రభువా అని అడుగుదాం దేవుణ్ణి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21, 22 వచనాలు. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానముకు చేరుదము. ఎలాగ చేరాలంటే విశ్వాసులు ఇలా మనము ఉండగలుగుతున్నామా? ఇలాంటి ఒక గుణగణాలు, లక్షణాలు కలిగి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము జీవించగలుగుతున్నాం. ఎంతో బాధ్యత ఉందండి మన మీద ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా. ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని, మన మనస్సాక్షిని కూడా మనం పరీక్షించుకొని, ఏ కల్మషము లేకుండా, ఆలోచనలో కూడా కల్మషము లేకుండా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అంత గొప్ప బాధ్యత ఈరోజు మన మీద ఉన్నది. ఆ గొప్ప బాధ్యత చూడండి. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనము ఏమి సెలవిస్తుందో చూద్దామండి. విశ్వాసులుగా మనం ఏమి చేయాలి? ఇక్కడ పౌలు, బర్నబాస్ గురించి రాయబడి ఉంటుంది. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. అపోస్తులైన పౌలు రక్షింపబడిన తర్వాత ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అవగాహన లేదు. ఎందుకంటే అప్పటికే దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డల్ని హింసించువాడుగా సాక్ష్యము కలిగి ఉన్నాడు. మరి ఆయన వెళితే ఆయనని స్వీకరించేవారు ఎవరు లేరు, ఆయన మాటని నమ్మేవారు ఎవరు లేరు. ఈరోజు ఎంతోమంది అండి ఎన్నో తప్పులు చేస్తుంటారు. తప్పులు చేసి దేవుణ్ణి నమ్ముకొని మన దగ్గరకు వచ్చారు. వాళ్ళ గురించి వేరే వాళ్ళు, బయట వాళ్ళు వచ్చి మనం చెవిలో ఒక మాట పడేస్తారు. మనం వెంటనే ఏం చేస్తామో తెలుసా? చిచ్చి ఇలాంటి వాడా, అయితే మనం దూరంగా ఉండాలని మనం నిర్ణయించుకుంటాం. కాదండి, అది కాదు మనకు ఉండవలసిన మనసు. ఆలస్యమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. తన తప్పిదములను దేవుని సన్నిధిలో అంగీకరించి పాప క్షమాపణ పొందుకొని నూతనంగా తన జీవితము ప్రారంభిస్తున్న వాడిని నేను ఏ విధంగా ప్రోత్సహించగలుగుతాను? ఆలోచన కలిగి మనం ఉండాలి. ఇదే నిజమైన విశ్వాసులకి బాధ్యత. వాడు ఎన్ని తప్పులు గతంలో చేశాడో అది మనకు అనవసరం. మీ చెవిలో వాడు గతం గురించి ఎన్ని మాటలు పడేసినా అది అనవసరం. దేవుడే లెక్క చేయనప్పుడు మనం ఎందుకు లెక్క చేయాలండి? దేవుడే పట్టించుకోనన్నాడు. నీ పాపములు ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను, సముద్ర లోతుల్లో దాన్ని పాతి వేస్తానంటున్నాడు. మనం ఎవరమండి తన గతముని బట్టి మనం ఆ వ్యక్తి పట్ల ప్రవర్తించటానికి? అందుకని నూతనముగా ఎన్నో పాపములు చేసే ఉంటాడు. పశ్చాత్తాపడకుండా, కృంగిపోకుండా దేవుణ్ణి అంగీకరించలేడు మావాడు. అంగీకరించినందుకు, ఒక న్యూ బిలీవర్గా వచ్చినందుకు త్రోసివేయకుండా, తన గతం గురించి నీకు ఏ తప్పిదములు తెలిసినా కూడా వాటన్నిటినీ మీరు పక్కన పెట్టి, విన్నదానిని మీరు మర్చిపోయి దేవుడు మర్చిపోయినట్టు వారిని ప్రోత్సహించండి. ఇది విశ్వాసులకి ఉన్న బాధ్యత. మీరు వాక్యములో మీరు శ్రద్ధ చూపించకపోతే మీరు ఏ మంచి పనులు మీరు చేయలేరు.
మీరు వాక్యము ధ్యానించకుండా నూతనముగా వచ్చిన నమ్మకస్తుల్ని, విశ్వాసుల్ని మీరు బలపరచలేరు, ఆదరించలేరు. మీ మీద చాలా గొప్ప బాధ్యత ఉన్నది. అది దయచేసి మీరు మర్చిపోకండి. ఈరోజు దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు తనని మహిమపరచటానికి. నూతనముగా వచ్చిన వారిని బలపరచే అవకాశము, వారి విశ్వాసంలో దృఢముగా నిలిచే అవకాశము నీ ద్వారా దేవుడు ఆ కార్యము జరిగిస్తున్నాడు. అవకాశం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దాన్ని ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. హెల్ప్ న్యూ బిలీవర్స్. వారి గతంతో మీకు పని లేదు. ఇప్పుడు ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆమె దేవుణ్ణి నమ్ముకున్నాడు, అంతే మనకి కావాల్సింది. ఎలాంటి సహాయము, సహకారం మీరు అందించగలిగితే వాక్యానుసారంగా అందించండి. వాక్యానుసారంగా వారిని బలపరచండి, వారి విశ్వాసాన్ని బలపరచండి. మిమ్మల్ని బట్టి వారు ఇంకా విశ్వాసములో ఎదిగే కృప వారు పొందుకోవాలి. అలాంటి విశ్వాసులుగా, అలాంటి బాధ్యత కలిగిన విశ్వాసులుగా మనం ఉన్నామా లేమా? ఒకవేళ లేమంటే మనలో ఏదో లోటు ఉన్నది. అది సరిచేసుకునే అవకాశం దేవుడు ఇంకాను తన కృప ద్వారా మనకి ఇస్తున్నాడు. ఈరోజు బ్రతుకున్నామంటే ఈరోజే సరి చేసుకునే కృప దేవుడు మనకి ఇస్తున్నాడు. నువ్వు విశ్వాసివే అని ఎంతమందికి తెలుసు? నీ విశ్వాసముని బట్టి ఎంతమంది దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నారు? వారు దేవుణ్ణి నమ్మకపోయినా నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారా, దేవుణ్ణి హేళన చేస్తున్నారా? ఒక విశ్వాసిగా నీ మీద చాలా బాధ్యత ఉంది. పలానా వ్యక్తి కుమారుడిని, పలానా వ్యక్తి బిడ్డని అని మనం చెప్పినప్పుడు, అరే అవునా, అయ్యో మీ తండ్రి నాకు బాగా తెలిసే, ఆయన చాలా మంచివారే. మరి ఈరోజు విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఈరోజు పరలోకములో ఉన్న తండ్రిని నిన్ను బట్టి ఏం చెప్తున్నారు? నీ తండ్రి చాలా మంచివాడు, చాలా గొప్పవాడు అని సాక్ష్యము వారు ఇవ్వగలుగుతున్నారా? దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నారా? అలాంటి విశ్వాసురాలుగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు నిన్ను బట్టి పరలోకములో ఉన్న తండ్రికి వారు మహిమపరచగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు వాక్యములోని, మీ వలనే నా నామము అన్యులు మధ్యలో దూషింపబడుతుంది. ఎంత దౌర్భాగ్యమో! పలానా వ్యక్తి కుమారుడు, పలానా వ్యక్తి కుమార్తె అంటే విన్నప్పుడు అందరూ సంతోషించాలి, కానీ చాలామంది సంతోషించలేకపోతున్నారు. ఎందుకంటే మన ప్రవర్తన తీరు, మాట తీరు, మన చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి. ఆ రోజు అపోస్తులు వారు సేవకు వెళ్ళినప్పుడు వారి ప్రవర్తన, వారి మాట తీరు, వారి విశ్వాసాన్ని, వారు చేసే కార్యములు చూసి వేల సంఖ్యలో జనులు దేవుని తట్టు తిరగగలిగారు. ఈరోజు ఎందుకు మన జీవితంలో జరగటం లేదు? మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అపోస్తులు చేసిన పనులను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. ఏ యూదులైతే దేవుణ్ణి సిలువ మీదకి వేలాడటానికి అంగీకరించారో అదే యూదులు తిరిగి ఆయనే నిజమైన రక్షకుడుగా అంగీకరించేలాగా వారి ప్రవర్తన బట్టి వారు మారగలిగారు. అందుకనే అంటున్నాను, విశ్వాసిగా నీ మీద చాలా బాధ్యత ఉంది. ఏ కారణం వల్ల కూడా నీ జీవితం వల్ల, నీ సాక్ష్యం వల్ల, నీ బ్రతుకు వల్ల, నీ మాట వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ ఈ చేతల వల్ల పరలోకంలో ఉన్న తండ్రికి అవమానము కలగకూడదు. కలగకుండా జీవించులాగా కృపని దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు అపోస్తుల కార్యములోనే 23వ అధ్యాయము 2-5 వచనాలు. అందుకు ప్రధాన యాజకుడైన అనానియ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడ. పౌలు సద్దుకీయుల దగ్గర, ఫరిసీయుల దగ్గర నిలబడి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ సద్దుకీయులతో, ఫరిసీయులతో కలిసి పనిచేసి దేవుణ్ణి, సాక్షులని, అంటే స్టేఫెన్ లాంటి వ్యక్తిని కూడా చంపేటప్పుడు తన ఆపకుండా అనుమతించాడో అదే పౌలు ఈరోజు విశ్వాసిగా వారి ముందు నిలబడి సాక్ష్యం ఇస్తున్నాడు. ధైర్యంగా ప్రకటిస్తున్నాడు దేవుణ్ణి. తన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్నాడు. ఏ సద్దుకీయులు, ఫరిసీయులు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించారో పిలాతుకి సిలువ వేయమని, అదే ఫరిసీయుల దగ్గర, సద్దుకీయుల దగ్గర అదే పౌలు నిలబడి తిరిగి మరలా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎదురిస్తున్నాడు, చెప్తున్నాడు. ఏమంటున్నాడు వారిని? చదువునానా. పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడ. సున్నము కొట్టిన గోడ అంతే. బయటికి తెల్లగా ఉన్నారు కానీ లోపలంతా, అమ్మా
నీ విశ్వాసం అనేది దాచుకోవటానికి కాదు, ప్రకటించటానికి, కనుపరచటానికి దేవుడు నిన్ను విశ్వాసురాలుగా దేవుడు నిలబెట్టాడమ్మా. నీ విశ్వాసాన్ని కనపరచకుండా లోపలే నువ్వు క్రైస్తవురాలుగా నువ్వు బ్రతికితే ఆ విశ్వాసము ఎందుకు పనికిరాదు నాన్న. దేవుడు ఎలా మహిమ పరచబడగలుగుతాడు నువ్వు విశ్వాసాన్ని కనపరచకపోతే? చాలా గొప్ప బాధ్యత ఉంది ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మన మీద. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకిడి, జారులైనను, విగ్రహారాధీకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చదువునా. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. ఈరోజు విశ్వాసిగా నువ్వు పిలువబడుతున్నావా? క్రైస్తవురాలుగా నువ్వు పిలువబడుతున్నావా? పిలువబడుతూ ఎవరికి తెలియకుండా రహస్యంగా ఇందులో రాయబడినట్టుగా నువ్వు జీవిస్తున్నావా? అయితే జాగ్రత్తగా ఉండు. ఒకరోజు రాబోతున్నది, ఆయన సన్నిధిలో మనం నిలబడబోతున్నాము. ఆ సమయము చాలా సమీపముగా ఉన్నది. నీ ప్రవర్తనను మార్చుకోకపోతే, నువ్వు ఇంకా వేషధారినిగా నువ్వు జీవిస్తున్నావు, సంఘానికి పోయి అందరి ముందు నువ్వు మంచివాడిగా మంచిదానిగా నటిస్తున్నావు అంటే అది నిజమైన విశ్వాసి కాదు. విశ్వాసికి ఉన్న లక్షణాలు కావవి. నీ బాధ్యత ఏమిటి? వీటన్నిటికీ దూరంగా ఉండాలి. వీటిని అనుసరిస్తున్న వారిని దేవుని వైపు త్రిప్పేలాగా నువ్వు ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి. ఎంత పెద్ద బాధ్యత ఈరోజు దేవుడు నీకును నాకును ఇచ్చాడు. మన మీద చాలా బాధ్యత ఉందమ్మా. సత్యము ప్రకటించాలి. వారి పాపములో బ్రతుకుతున్నారు అని వారికి తెలియపరిచే బాధ్యత ఈరోజు మన మీద ఉన్నది. ఒకవేళ నువ్వు ప్రకటిస్తూ నువ్వు ఇంకా పాపములో జీవిస్తూ నువ్వు బోధిస్తే నీ ప్రయాస అంతా వ్యర్థమే. ఎందుకో తెలుసా? ఒకరోజు నీ ప్రవర్తన, నీ యొక్క రహస్యమైన జీవితం ఒకరోజు బయటపడుతుంది. బయటపడినప్పుడు మనం ఏమి చేసే స్థితిలో ఉండము. జాగ్రత్తగా ఉండండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనము. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరు ఇంటి వారిలో ఉన్న వారందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మలో ఉండునుగాక. మీ ఆత్మలో ఉండునుగాక. ఎల్లప్పుడూ దేవుని కృప మీతో ఉండునుగాక. అమ్మా, మీరు కైసరి ఇంట్లో ఉన్నారా? ఎవరింట్లో ఉన్నారా? ఒకవేళ మీ ఇంట్లో అందరూ నమ్మకస్తులుగా లేని ఎడల కూడా వారు మధ్యగోడగా ఉండకూడదండి. వారు ఆటంకముగా ఉండకుండా మీ యొక్క రక్షణను మీరు కాపాడుకోవాలి. ఇది ఒక గొప్ప బాధ్యత విశ్వాసులకు ఉన్నది. లెట్ నోబడీ బికమ్ అ బ్యారియర్. ఒకవేళ నీ స్నేహితుడు నీకు ఆటంకమైతే, దేవునికి నీ మధ్యలో ఒకవేళ నీ యొక్క ఏదైనా ఇష్టమైన వస్తువు ఆటంకముగా ఉంటే, అమ్మ, అది తీసివేసేలాగా మీరు ప్రయత్నించండి. దేవునికి నీకు మధ్యలో ఏది నిన్ను వేరు చేసే వచ్చినా కూడా, అది వ్యక్తి అయినా కావచ్చు, వస్తువు అయినా కావచ్చు, దానిని పక్కనే తీసి పెట్టవలసిన బాధ్యత విశ్వాసిగా నీ మీద ఉన్నది, విశ్వాసురాలుగా నీ మీద ఉన్నది. నువ్వు ఏది అనుమతిస్తావో, ఏది తీసి పెడతావో, దేవుడు ఆ స్వేచ్ఛని ఈరోజు నీకే ఇచ్చాడు. ఈరోజు చాలాసార్లు ఏమవుతుందంటే, స్నేహితుడిని పోగొట్టుకుంటాననే భయముతో చాలామంది దేవుణ్ణి వదులుకుంటున్నారు. ప్రేమని పోగొట్టుకుంటాననే భయముతో దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి. అందుకనే అడుగుతున్నానమ్మా, దేనిని మధ్యలో రానియవకండి, దేనిని ఆటంకపరచనీయకండి, దేవునికి నీ మధ్యలోకి దేనిని అడ్డుగా నిలబడనీయకండి. విశ్వాసిగా ఇది నీ మీద దేవుడు పెట్టిన బాధ్యత. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక. అమ్మ, మానకండి అమ్మా, సమాజముగా కూడటం మానకండి. చిన్న మందైనా, చిన్న గుంపైనా, మీరున్న స్థలంలో మీ చుట్టుపక్కల ఉన్నవారు
కలవండి, ప్రార్థనలు చేయండి. ఎవరైనా తప్పు చేస్తే వెళ్ళండి, వారి గురించి ప్రార్థన చేయండి. దేవుని వాక్యముతో వారిని మందలించండి, సరిచేయండి. తప్పకుండా దేవుడు తన వాక్యము ద్వారా వారిని దేవుడు తప్పకుండా మారుస్తాడు. సంఘముగా కూడటము మానకండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు గుంపుగా మనము చేరలేకపోవచ్చు, కానీ మీ గృహాల్లో మీ పక్కవారితో, ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా విశ్వాసులు ఉంటే కలవటం మానేయకండి. ఈరోజు బాధ్యత ఉన్నది. ఒకరిని మనం పురికొల్పుకోవాలి, ఎంకరేజ్ చేయాలి, మనం ఆదరించాలి, ఆదుకోవాలి, అన్ని విధములుగా మనం తోడుగా ఉండాలి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.